కార్ల్ మార్క్స్ అంటాడు, ఏదైనా కొత్తగా సాధించాలంటే పాతదాన్ని సర్వనాశనం చేయాలని. కానీ నేనేమంటానంటే, దేన్నైనా సర్వనాశనం చేయాలంటే దాన్ని పూర్తిగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేనంతగా అర్థం చేసుకోవాలి. సో సేమ్ 2024ని కొత్తగా స్టార్ట్ చేయాలంటే 2023ని సర్వనాశనం చేయాలి. కానీ అందరూ చేసే తప్పేంటో తెలుసా? 2023ని నాశనం చేయకుండానే 2024ని సరికొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటారు. ఇది మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నా వెంట వస్తున్నావు, మనం చీకటిలో కలిసి వెళుతున్నాం, ఒకరి పక్కన మరొకరం నడుస్తున్నాం. బట్ నా దగ్గర టార్చ్ ఉంది. సో నా దగ్గర ఉన్న లైట్ వల్ల నీ దారి కూడా కనపడుతుంది. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మనమిద్దరం విడిపోయే క్షణం వచ్చింది. దాంతో మన దారులు వేరవుతాయి. నేనొక దిక్కులో పోతాను, నువ్వొక దిక్కులో పోతావు. దాంతో సడన్గా నువ్వు చీకట్లో ఉంటావు, కలవరపడతావు, వెలుతురు ఏమైందంటావు, పిచ్చెక్కిన పిచ్చి కుక్కలా అరుస్తావు. కానీ ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వెలుతురు నీది కాదు, అది నాది. నువ్వు నా వెంట ఉన్నంత వరకు వెలుతురు నీ వెంట కూడా ఉంటుంది. దాంతో ఆ లైట్లో వస్తువులన్నీ చాలా క్లియర్గా కనపడుతూ నీ జర్నీ ఈజీ అవుతుంది. బట్ సడన్గా నేను వెళ్ళేసరికి నువ్వు వెలుతురుతో పాటు నన్ను కూడా తిట్టడం మొదలుపెట్టావు. సో పాయింట్ ఏంటంటే, ఈ కథలో 2024 జీవితం అయితే 2023 వెలుతురు. కొత్త సంవత్సరం, కొత్త మాటలు, న్యూ గోల్స్, న్యూ మోటివేషన్, అంతా బానే ఉంటుంది. ఏదో సాధిద్దాం, ఏదో పీకుదాం అనే తొత్తర. కానీ ఆ తొత్తర జీవితాంతం అలానే ఉండాలంటే నువ్వు 2023 అనే వెలుతురుని అర్థం చేసుకోవాలి. లేకపోతే 2024లో కూడా నీ జీవితం అంధకారం అవుతుంది. దాంతో ఇక చేసేదేం లేక 2025 మీద హోప్స్ పెట్టుకుంటావు. ఇలా జీవితాంతం మరో సంవత్సరం మీద హోప్ పెట్టుకుంటూ నువ్వు కోరికలు, కలలు కనే విధానానికి అలవాటు పడతావు. బట్ పనిచేయడానికి మాత్రం కాదు. ఇలా అలవాటై తర్వాత బానిసై నీ అసలైన స్వభావాన్ని మర్చిపోతావు. దీనికి ఇంకొక మైండ్ బ్లోయింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, జపాన్లో నారా అనే ఒక ప్లేస్ ఉంది. సుమారు 1300 సంవత్సరాలుగా అక్కడ జింకలు నివసిస్తూ ఉండేవి. కానీ కాలం మారుతున్న కొద్దీ ఆ ప్లేస్ని పెద్ద పెద్ద బిల్డింగులు ఆక్రమించాయి. దాంతో వాటికి సహజంగానే ఫుడ్ కరువైంది. కానీ అక్కడున్న టెంపుల్స్ని విజిట్ చేయడానికి ఇయర్లీ సుమారు 30 లక్షల మంది వస్తుంటారు. నిజానికి జింకలు చాలా సిగ్గరి. బట్ వాటికి ఆహారం కొరత ఏర్పడేసరికి అవి ఒక సొల్యూషన్ కనుగొన్నాయి. అదేంటంటే, నారా టెంపుల్ని విజిట్ చేయడానికి వచ్చే వారిని అవి టార్గెట్ చేశాయి. జింకలు కాస్తంత గౌరవం ప్రదర్శిస్తే చాలు, టేస్టీ ఫుడ్ దొరుకుతుంది. జనాలు వాటితో సెల్ఫీలు తీసుకుంటూ బియ్యపు పొట్టుతో చేసిన బిస్కెట్స్ని వాటికి పెట్టేవారు. దాంతో అవి హాయిగా తిని బజ్జునేవి. కానీ ఆ హాయిని కరోనా మార్చేసింది. లాక్డౌన్తో రాత్రికి రాత్రే వాటికి ఇష్టమైన ఫుడ్ దూరమైంది. జనం లేకపోతే బిస్కెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో తిండి లేక జింకలు అల్లాడిపోయే సిచ్యువేషన్ వచ్చింది. నిజానికి కొన్ని జింకలు చనిపోయాయి కూడా. ఎందుకంటే గడ్డిని వెతుక్కునే వాటి సహజ గుణం మర్చిపోయి జనమిచ్చే బిస్కెట్స్ మీద అవి ఆధారపడ్డాయి కాబట్టి. కానీ పాతతరం జింకలకి ప్లాన్ బి సిద్ధంగా ఉంది. అవి టెంపుల్ నుంచి బయటపడి ఎటు వెళ్తున్నాయో తెలియక కొంత దూరం నడిచి చివరికి సిటీ బయటకు చేరుకున్నాయి. దాంతో చివరికి వాటికి కావలసిన ఫుడ్ దొరికింది. స్వచ్ఛమైన గడ్డి, ఆకులు అండ్ మూలికలు. ఇంకా చెప్పాలంటే అవి వాటి అసలైన స్వభావాన్ని బయటపెట్టాయి. సో సైంటిస్టులు ఏమని చెప్పారంటే, ఈ కొత్త డైట్ వల్ల అవి మరింత ఆరోగ్యకరంగా తయారైనాయట. సో ఈ జింకల వల్ల మనం నేర్చుకుంది ఏంటి? నువ్వు ఒకళ్ళ మీద ఆధారపడి రేపటి కోసం బ్రతికితే నీ అసలైన స్వభావాన్ని కోల్పోతావు. దాంతో నీకు వచ్చిన వేటని కూడా మర్చిపోయి వేటాడి మాంసం తినే నువ్వు బియ్యపు పొట్టుతో చేసిన బిస్కెట్స్ కోసం అతి గౌరవంతో ఎదురు చూస్తావు. బట్ ఆ ముసలి జింక వలె నువ్వు గతాన్ని నెమరేసుకొని ప్రజెంట్ని నీ అసలైన స్వభావంతో నడుచుకో. అంతేకాని జనవరి 1 మీద, కొత్త సంవత్సరం రెజల్యూషన్ మీద కాదు. అండ్ చివరిగా చెప్పే మరొక విషయం ఏంటంటే, పంజరంలో పెరిగిన పక్షులకి ఒక్కసారిగా స్వేచ్ఛ ఇవ్వకూడదు. మేబీ ఇస్తే అవి వేటగాడి నుంచి తప్పించుకోలేక చనిపోతాయి. సో సేమ్ నువ్వు కూడా ఇన్నాళ్ళు నువ్వు నిరాశతో ఏమీ సాధించలేని బాధ అనే పంజరంలో బ్రతికావు. బట్ ఒక్కసారిగా ఆలోచించకుండా గుడ్డిగా జనవరి 1న నిర్ణయం తీసుకుంటే 10 రోజులు బాగానే ఉంటాయి. బట్ మిగతా 355 రోజులు 2024 అనే వేటగాడి బాణానికి గురవ్వక తప్పదు.